హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఉం? జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారా, వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడతారా, ఉన్న సమస్యల గురించి మాట్లాడతారా, లేకపోతే జరిగిన విషయాల గురించి మాట్లాడతారా? అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మాట్లాడతారు? వాళ్ళు ప్రశ్న ఆ, ప్రవేశపెట్టినాక క్వశ్చన్లు వేయాలి, దానికి సమాధానం చెప్పాలి. అదొకటి. రెండోది వచ్చి వాళ్ళు అసలు ముందు మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఏం చేయాలి, ఏం చేశారు వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ సమస్య, ఏ పథకాలు ప్రవేశపెట్టారు, ఏ పథకాలు అమలు చేశారు, ప్రజలకి ఏ విధంగా వాళ్ళు పని చేశారు అన్నది, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అన్నది వాళ్ళు చెప్పాలి. అంతేగాని ఏంటేంటో చెప్తున్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్పటం లేదు. అవును సార్, బాగా మెసేజ్ ఇస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి తను ఏం చేయాలనుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలకి అసలు ఏమి అమలు చేయాలనుకుంటున్నారు చెప్తారేమో అనుకుంటే, ఆంధ్ర ప్రజల కోసం నా ప్రాణాన్ని పోయే వరకు నేను సేవ చేస్తాను అని అంటున్నారు. అవ్వకం అట్టే గట్టి మాట మాట్లాడారనమాట. ఏం చేయాలనుకుంటున్నారు అన్నది ఉండాలి కదా. తన పదవిలో ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం కదా, అన్నా కదా. ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేసి ఎంతవరకు చేశాడు, ఏ పనులు తన కార్నర్లో, తన ఆధీనంలో ఉన్న పనులు ఏం చేశారు అన్నది చెప్పాలిగా. చెప్పకపోతే ప్రజలకు తెలియదు కదా, వింటారు కదా. అసెంబ్లీలో చెప్పిన విషయాలు చాలామంది వింటారు. ఇప్పుడు ఇదివరకు అంటే వినేవాళ్ళు కాదు. ఇప్పుడు టీవీల్లో, ఫోనుల్లో కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలను చూస్తారనమాట. ఎవరు మాట్లాడారు, ఎవరేం చేశారు అన్నది చెప్పాల్సిందే. ఎవరు పదవిలో ఉన్నారు, ఎమ్మెల్యే, అలా నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ పనులు చేశాను మేము, దానిలో ఏమన్నా చేయాల్సినవి ఉంటే చెప్పాలి. అక్కడ ఈ ఎమ్మెల్యేలేమో చేయాలి, మంత్రికి వీళ్ళు చెప్పాలన్నమాట. ఎమ్మెల్యేలు, అవునా, ఎమ్మెల్యేలు చెప్పాలి, సీఎంకి తెలియజేయాలి. అప్పుడు సీఎం వాళ్ళకి కంక్లూజన్ ఇస్తాడు. అసలు ఏమేమి చేయాలి ఏంటి అన్నది కంక్లూజన్ ఇవ్వాలి సీఎం సార్. మనం ఎన్ని నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి, మనం ఏం ప్రవేశపెట్టాము, మనం ఏమి చేయాలి, నిరుద్యోగం గురించి మనం ఏం చేయగలిగాము, మరి కరెంటు బిల్లులన్నీ, ఉపాధి పథకాలన్నీ, ప్రజలకి ఏ పనులు మనం కల్పించగలిగాము, అవన్నీ చంద్రబాబు సార్ వివరిస్తే మనం ఏ విధంగా పనులు ఏర్పాటు చేయగలిగాము అన్నది చంద్రబాబు గారు వివరిస్తే, మీరు ఇలా చేయగలిగితే మీ నియోజకవర్గంలో ఈ పనులు కల్పించిన వాళ్ళు అవుతారు ప్రజలకి, మీరు ఏం చేస్తే ప్రజలకు ఉపాధి వస్తుంది అన్నది ఐడియా చెప్పాలన్నమాట. సీఎం గారు ఆర్డర్ అయ్యాలి, మీరు ఈ పనులు చేయండి, మీ నియోజకవర్గంలో ఈ పనులు చేయండి. అలా చేయగలిగితే నియోజకవర్గంలో ప్రజలకి పనులు కల్పించిన వాళ్ళు అవుతారు. పనులకు వలస వెళ్లకుండా ఉంటారు కదా. ఏ కాలంలో ఏ పంట వేస్తున్నారు ఏంటన్నది కూడా, రైతుల గురించి కూడా చర్చ ఉండాలి. అవునా, రైతుల గురించి కూడా చర్చ ఉండాలి. ఆ పంటకు కావలసిన బీమా పథకాలు కానీ, అన్నీ రైతు పథకాలు కానీ అన్నీ మరి వేయింది, మరి వాళ్ళు ఏ టైంలో పంటలు పండించుకుంటారు, ఏ టైంలో ఏ పంటకి ఎంత బీమా వేయాలన్నది వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ చెప్తున్నారా? అసలు వాళ్ళు ఏం చేశారో చెప్తున్నారా? ఏం చెయ్యాలో చర్చించుకుంటున్నారా? ఏంటో నాకైతే అర్థం కాలేదు. అసెంబ్లీలో ఏం చెప్తున్నారు? రాజీనామా మాత్రం చేయించారు ముక్కుమ్మడిగా వైసీపీ కార్పొరేటర్ల చేత అన్నాడు వైసీపీ ఎమ్మెల్యే. ఒకే విధంగా ఎవరిని చేయించలేరు, అధికార పార్టీ వాళ్ళు చేయిస్తారా?
అసలు పార్టీ పదవీలకి రాజీనామా చేపించడం అంటే అది జరగని పని. వాళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళు కొనుక్కుంటే తప్ప లేకపోతే సామాన్యంగా వాళ్ళు రాజీనామా చేయరు. ఇప్పుడు ఈయనేమి చేయట్లేదు కాబట్టి జగను అసలు ఈ వీళ్ళు వేస్ట్, ఈ జగన్ ఏమి చేయడని వాళ్ళు మొత్తం అంటే కార్పొరేటర్లు అంటే వాళ్ళకి కావాల్సినవి చాలా ఉంటాయి కదా, రోడ్లు వేపించడం అని లేదా మున్సిపాలిటీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ జగన్ తీర్చలేడు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే తీర్చాలి. కాబట్టి వాళ్ళంతా వాళ్ళకి కావలసిన బడ్జెట్ రాదు కాబట్టి జగన్ నమ్ముకుంటే వాళ్ళందరూ రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళుంటారు, ఉండ ప్రభుత్వంలోకి వెళ్ళుంటారు. అది అంతేగాని వీళ్ళేమి చేయమని చెప్పుకుంటారు. అది వాళ్ళ అవసరత. ఇప్పుడేంది ప్రతి ఒక్కళ్ళు అవసరాన్ని బట్టి పనిచేస్తున్నారు కదా. అసలు రాజకీయం అంటేనే అవసరతను బట్టి, పనులను బట్టి ఉంటుంది, బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు అందరం, ఇంకంతే. కనీసం ఈయనకి ఒక 20 ఎమ్మెల్యేలు కూడా లేరు కదా, జనసేన మంది కూడా లేరు కదా, ఇంకెలా ఉంటారు? అలా అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు చేస్తారా? చేయమంటే చెయ్యరుగా. అది ఒక చర్చ పెట్టారు అంతే. ఇంకేం మాట్లాడారు అన్నది తెలియలేదు. లోకేష్ గారు స్కూళ్ళకి ఏం చేశారు? అసలు స్కూళ్ళకి పవన్ సార్ తిరిగి ఏ స్కూల్కి ఏమి ఇచ్చారు అన్నది, ఆట స్థలం ఇచ్చారా లేకపోతే ఇంకేదన్నా ప్రత్యేకమైన ఫండ్స్ ఏమి ఇచ్చారా, సైన్స్ ల్యాబ్లు ఇచ్చారా, లేకపోతే పిల్లలకి ల్యాప్టాప్లు ఇచ్చారా, లేకపోతే ఏమి ఇచ్చారు ప్రభుత్వ స్కూళ్ళకి అన్నది అసలు వాళ్ళు చెప్పలేదు. మెగా డిఎస్సి వేస్తాము అని గవర్నర్ గారు చెప్పారు మెసేజ్లో. మెగా డిఎస్సి వేస్తామన్నారు కానీ ఇంతవరకు వేయలేదు కదా, నోటిఫికేషన్ వేయలేదు. మేమేమో లాస్ట్ ఇయర్ జగన్ నోటిఫికేషన్ వేసినప్పుడు ఫీజు కట్టిన వాళ్ళని చాలామంది ఉన్నారు. ఫీజు కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర. మరి ఇప్పుడు మెగా డిఎస్సి వేస్తే ఈ ఫిబ్రవరిలోనే వేయాలి. మార్చి ఏప్రిల్ ఆ 2 నెలలు చదువుకుంటారు. మే నెలలో ఎగ్జామ్ పెడితే జూన్ జూలైతో మీరు ఆగస్టు 3 మంత్స్ పట్టిద్ది. అలా రిజల్ట్ ఇవ్వటం కానీ జాబులో ఇవ్వటం కానీ 3 మంత్స్ మినిమం పట్టింది, 3 మంత్స్ 4 మంత్స్. మరి ఫిబ్రవరిలో ఇవ్వలేదు నోటిఫికేషను. మార్చిలో ఫస్ట్ వీక్లో ఇస్తే మార్చి ఏప్రిల్ మే 3 నెలలు ఉండాలి ఖచ్చితంగా చదువుకోవడానికి, ఎగ్జామ్ రాయించడానికి. మరి 3 నెలలు ఉంటే మీరు పోస్టులు ఎప్పుడు ఇస్తారు? మార్చి ఏప్రిల్ మే అయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, మళ్ళీ 4 నెలలు. అంటే ఇప్పుడు మాకు ఏజ్ బార్ అయిన వాళ్ళకి 46 ఉండే వాళ్ళకి 47 వచ్చింది, 47 ఉండే వాళ్ళకి 48 వచ్చింది. ఎంత ఏజ్ బార్ అయిపోయింది కదా, ఏజ్ బార్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది కదా. అందుకని ఈ లాస్ట్ ఛాన్స్ కాబట్టి మీరు ఈ నెలలోనే మీరు నోటిఫికేషన్ వేసి మే నెల కల్లా ఎగ్జామ్ పెడితే మాలాంటి వాళ్ళకి ఉపయోగం. అర్థమైందా? ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఉపయోగం. లేదంటే మేము 90sలో చదివిన వాళ్ళం, డిగ్రీ చదివిన వాళ్ళం ఒకవేళ ఈ ఛాన్స్ కూడా ఉండదు. మీరు కదలకుండా కూర్చోవాలి. ఇప్పుడు ఎలా కూర్చుంటున్నాం అలా కూర్చోవాలి. కాబట్టి డిఎస్సి ఈ నెలలోనే వేయండి, వేసి మే నెలలో ఎగ్జామ్ పెట్టండి. అంతేగాని మీరు అసెంబ్లీలో ఏం చెప్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది. చంద్రబాబు సార్ ఏం చెప్పారు? పోలవరం మాత్రం 2027కి పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. అది ఒకటి చెప్పారు. అది పూర్తి చేయొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు సార్. అసలు మీరు ఉండే మెయిన్ సమస్యలు ఏంటి అన్నది మీరు పట్టించుకోండి. లేబర్స్కి పని కల్పించడం కానీ, చిన్న జాబ్ హోల్డర్స్కి అవకాశం ఇవ్వటం కానీ, పనికి ఆహార పథకం కానీ 100 రోజుల పనికి ఆహార పథకం ఉండాలా. మరి ఇప్పుడు డ్వాక్రా మహిళలకి రుణాలు ఇవ్వటం కానీ, స్వయం సంఘాలకు రుణాలు ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ కొన్ని మహిళలకు సంబంధించిన గ్యాస్ ఇచ్చారు కదా, గ్యాస్ ఇచ్చారు బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారుగా, అది పెట్టండి. మళ్ళీ
ఏదైనా సరే మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేయండి సార్. ఎక్కువ పర్సెంట్ మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడే పనులు ఏమీ చేయట్లేదు అసలు. ఎట్లా మధ్య తరగతిగానే ఉంటున్నాం. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళకపోతున్నాం. మీరు ఆంధ్రప్రదేశ్ మధ్య తరగతి వాళ్ళని కనుక పైకి తీసుకొస్తే పేదరికం పోయిద్ది. ఇంకంతే. పేదరికం లేకుండా ఉండాలి అంటే మధ్య తరగతి వాళ్ళు ఒక అడుగు వేయాలి. అయితే పేదరికం పోయిద్ది అనమాట. కొంచెం క్లారిటీగా ఎవరు ఏ శాఖలో ఉన్నారు, ఎవరు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నవి, అసలు నిరుద్యోగ సమస్య అనేది అసలు ఎలా, నిరుద్యోగ భృతి అన్నారు, అది ఎవరికి ఇస్తారు, ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి అన్నది క్లారిటీ లేదు. మరి ఆడబిడ్డ పథకాలు అన్నారు, అవి ఎవరికి ఇస్తారు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటి అన్నది క్లారిటీ లేదు. అసలు ఏం చెప్పరు ఏంటి సార్? అవన్నీ చెప్పాలి కదా. మీరు ప్రవేశపెట్టి ఏమిటో, మీరు చెప్పింది ఏమిటో, మీరు అమలు చేస్తానన్నవి ఏమిటో అవి వివరంగా చెప్పాలి ప్రజలకి. వాటి గురించి ఏమీ తెలియదు. అన్నారు కానీ ఏమీ తెలియదు. అవన్నీ వివరంగా చెప్పగలిగితే ఎవరైనా అప్లై చేసుకుంటారు. ఏదైనా మంచి టీడీపీ నుంచి మాకు ఈ మంచి జరిగింది అని అనుకుంటారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అసలు ఆ ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవటం ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇప్పుడు పంచాయతీలు అప్లై చేసుకోవడంకో ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకునేది ఏంటి అన్నది మీరు చెప్పాలి కదా. అవేమీ చెప్పరు. అసెంబ్లీలో అలాంటివి చెప్పాలి. ఇప్పుడు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామన్నారు, అది ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఎవరికి అప్లై చేసుకోవాలి, ఈ సేవలు అప్లై చేసుకోవాలా, పంచాయతీలు ఈ గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోవాలన్నది చెప్పాలి. వాటికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్నది, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ గ్రూప్ వాళ్ళకి ఇళ్ల స్థలం వస్తుంది, ఈ గ్రూప్ వాళ్ళకి ఇళ్ల స్థలం వస్తుంది, వాళ్ళు ఈ టైంలో అప్లై చేసుకోవాలి సార్ అని వాళ్ళు చెప్పగలగాలి. మా నియోజకవర్గంలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, మా నియోజకవర్గంలో ఎంతమంది మేము ఇన్ని రోజులు పని కల్పించగలిగాము, 150 రోజులు పని కల్పించగలిగాము, మా నియోజకవర్గంలో ఎంతమందికి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాము, ఎంతమంది అప్లై చేసుకున్నారు, మా నియోజకవర్గంలో ఎంతమందికి మరి వికలాంగులకి 6,000 పింఛన్ ఇవ్వగలుగుతున్నాము అని ఎవరి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ చెప్పగలగాలి అసెంబ్లీలో. అప్పుడు చెప్తే ఆ యొక్క అభివృద్ధి ఏంటనేది ఆ అసెంబ్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు ఏమున్నాయో, గ్రామాన ఉన్న సమస్యలు ఏమిటో, మండలంలో ఉన్న సమస్యలు ఏంటో, జిల్లాలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుస్తుంది. అలా కాకుండా కామన్గా మీరు ఏదో ఉన్న ఒక పెద్ద సమస్య ఎవరో అలా కొంతవరకు చర్చించగలిగితే అన్నీ తెలియదు సార్. ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఏంటంటే ఫోన్లున్నా వార్తలు చెప్తున్నా, ఎవరన్నా ఒక వ్యక్తిని చంపేశారనుకోండి, 4 మొక్కలు చేశాడు, 5 మొక్కలు చేశాడు, ఫ్రిడ్జ్లో పెట్టాడు, పారేసారు, అలా ఇంత మాత్రం 4 రోజులు చూపిస్తారు. అంతేగాని ఇంకా ఈ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి జరిగింది, ఈ ఎమ్మెల్యే ఈ పని చేశాడు, ఇదిగో ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో ఇన్ని జాబులు వచ్చినాయి, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ పేదరిక దిగువన ఉన్న వాళ్ళకి, ఈ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, లేదంటే ఎంఏలు చదువుకున్న వాళ్ళకి చాలామంది ఉంటారు. నియోజకవర్గానికి వచ్చి ఎంతమంది ఎడ్యుకేషన్ ఉన్నారు, ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు అన్నది ఒక ఎమ్మెల్యే తీసుకొని ఎంతమంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఎంతమందికి జాబులు వచ్చినాయి, ఎంతమందికి రాలేదు, ఎంతమంది ఖాళీగా ఉన్నారు అన్నది కనుక మీరు తీసుకోగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే ముందు ఆ డీటెయిల్స్ తీసుకోమనండి. తీసుకొని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మనం నిరుద్యోగులకు కొంతవరకైనా జాబులు మనం ప్రైవేట్గానైనా సరే ప్రొవైడ్ చేయగలం అన్నది ఎమ్మెల్యే కూడా ఆరా తీర్చుకోగలిగితే అది కొంతవరకు మనం నిరుద్యోగ సమస్యని కానీ పేదరికాన్ని కానీ నిర్మూలించడానికి అవకాశం. ఉద్యోగం అనేది ప్రైవేట్దైనా కానీ ఏదైనా కానీ వస్తే నిరుద్యోగ సమస్య అనేది పోయితే పేదరికం అనేది పోయిద్దిగా, నిరుద్యోగం పోతే పేదరికం పోయిద్ది, అంతే కదా. అలా డీటెయిల్స్ తీసుకొని అలా చెప్పండి ఎమ్మెల్యేలకి, అలా చెప్పమని, అలా డీటెయిల్స్ తీసుకొని నిరుద్యోగ డీటెయిల్స్, అసలు ఎంతమంది చదువుకొని జాబులు లేని వాళ్ళు ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని రోజులు పని కల్పించాలి, ఏ విధంగా పని కల్పించాలి, మరుగుదొడ్లు కానీ
ఆహ్, రోడ్లు గానీ, లేదంటే మున్సిపాలిటీకి సంబంధించి గానీ, ఇవన్నీ ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కంపల్సరీగా డీటెయిల్ తీసుకొని సీఎంకి రిపోర్ట్ ఇవ్వాలి. మంత్ రిపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎంతవరకు పని చేయగలరో అంతవరకు పని చేపియాలి ఎమ్మెల్యేల చేత. చేపియగలిగితే గనక కంపల్సరీగా నిరుద్యోగ సమస్య పోయిద్ది. ఈ అపరిశుభ్రత పోయిద్ది. ఈ వ్యాధులు రావటం కూడా తగ్గిద్దనమాట. అది. ఇప్పుడు అలా చేయండి. అంతేగాని మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లే నాకు. మరి జనానికి ఏమన్నా అర్థమవుతుందో లేదో నాకు అయితే తెలీదు.